నమస్కారములు. ఈరోజు ఒక సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. ఒక 4 డేస్ నుంచి ఇక్కడ బుధవారం రోజు నుంచి హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో. అమ్మ మొగుడు వచ్చినాడు, అమ్మ మొగుడు వస్తాడు, అది ఇది అనేసి. ఎవరికి అమ్మ మొగుడు, ఎవరికి ఇది, అలాంటి మాటలు ఎందుకు పెడుతున్నారు? అది మేము అనలేదు అని కూడా ఖండించడం లేదు. ఎవరి ఫోటోలు అయితే పెట్టి వాళ్ళు అన్నారని పెడుతున్నారో వాళ్ళు మేము అనలేదు అని కూడా ఖండించడం లేదు. అంటే ఇది ఏమిటి? ఇది ఎక్కడి వరకు పోతుంది? ఒకరోజు ఏమో మగవాళ్ళు పుట్టలే నంద్యాలలో, మగవాడు లేడు అని ఒకరోజేమో అమ్మ మొగుడు, అమ్మకు మొగుడు వచ్చినాడు. ఇవేనా? ఇట్లాంటివేనా ఈ ప్రజాస్వామ్యంలో జరగాల్సినవి? ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చెప్పుకోవాలా? మనం అందరము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు, ఆయన చేసిన మంచి పనులు, అభివృద్ధి, దాని గురించి మాట్లాడుకోవాలా. అంతేగాని ఇట్లాంటి విషయాలు ఇదే అందరికీ ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంది, తిరగడానికి ఉంది, బయట తిరగడానికి హక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు నా కొడుకు ఈరోజు ఒక దీక్ష చేయాలనుకునేసరికి పోలీసులు వచ్చి ఇంటి దగ్గర పొద్దున్నే వచ్చి కూర్చున్నారు. ఇంత నిర్బంధించడం ఏంది? ఎవరు చెప్తుంటే చేస్తున్నారో ఈ పోలీసులు మరి తెలియడం లేదు. మరి ఏ అధికారి చెప్తున్నారో, మరి ఎవరు చెప్పి ఆపిస్తున్నారో కూడా తెలియడమేనా. అందుకోసమై నేను రావాల్సి వచ్చింది. ఈరోజు నా కొడుకు చేయలేని దీక్ష నేను చేస్తానని చెప్పి వచ్చినాను ఈరోజు. ఇదే నా ప్రజాస్వామ్యంలో? అంటే మనుషులకు నంద్యాలలో ఎవరు తిరగకూడదు, ఎవరు ఏమీ లేదా అంటే వాళ్ళ ఇదేనా? వాళ్ళు చెప్పినట్లు ఉండాలా? వాళ్ళు చెప్తే బయటికి రావాలా? వాళ్ళు చెప్పినట్లు లేదంటే మేము ఇంట్లోనే ఉండాలా? ఏంటి ప్రజాస్వామ్యంలో ఇదేనా జరిగేది? ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరనే? ప్రశ్నిస్తే ఇట్లా చేస్తారా? ఎవరు ఏమంటే మీరు ఏదంటే అది పడిపోతుండాలా? ఏం మీరు పెట్టి సాకుతున్నారు అందరినీ? ఏం లేదు కదా. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటారు. ఇది ఇష్టానుసారంగా అందరినీ మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలో. మరి మీరు చేసిన పనులు చెప్పుకోండి, మీరు చేసిన అభివృద్ధి చెప్పుకోండి, రాజకీయం మాట్లాడండి. అంతేగాని ఇలాంటి మాటలు ఏంటి మాట్లాడేది? ఇలాంటి మాటలైనా ఎవరు ఊరుకోరు ఇలాంటి మాటలు మాట్లాడితే. ఈరోజు నా కొడుకు రాలేదు కాబట్టి నేను వచ్చిన. ఎందుకు రాము? వస్తాము. ఇదే ఏ రోజు నేను బయటికి రాలేదు, ఈరోజు వచ్చినాను. నేను కూడా ఒక భీమవరం సర్పంచ్ని. నాకు కూడా మహిళలందరూ కంప్లైంట్ చేశారు, అడుగుతున్నారు ఏంటి ఇది, ఎవరేం అడగరా దీని గురించి అని. ఎవరు అడగలేదు, 4 రోజుల నుంచి ఎవరు అడగలేదు నంద్యాలలో. ఎందుకో మరి భయమో ఏమో మరి. మాకైతే ఎలాంటి భయం లేదు, మాకు ఇది లేదు, మేమే తప్పు చేయలేదు, నా కొడుకు ఏ తప్పు చేయలేదు. అందుకు కాబట్టి మేము వచ్చినాం బయటికి. ఏం తప్పు చేస్తేనే కదా, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి భయపడి ఉండాలా? మేమేం తప్పు చేసినామని ఈరోజు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేము ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి కూడా తీసుకుపోవాలనుకుంటున్నాం. ఇట్లే నా జరగాల్సింది లేదు. ఆయన చేసే అభివృద్ధి పనులు చెప్పండి, ఆయన చేసిన మంచి పనులు చెప్పండి. అంతేగాని అది చెప్పుకొని తిరగాల. కానీ ఏదేదో సొంత మాట్లాడటం మంచిది కాదు. మహిళలను అగౌరవపరచడం, అమ్మమ్మ కూడా ఏం మాట అది? ఏం పద్ధతి అది? ఏం పద్ధతి అయినా కానీ ఎవరమ్మకు మొగుడివి నువ్వు? ఏమంత ఇదిందే మొగుండు అనడానికి? ఏం మాట్లాడుతున్నారు? మేము మాట్లాడేది ఖండించాలి. ఆ విషయం ఒకవేళ సోషల్ మీడియాలలో ఎవరన్నా పెడితే కూడా మీకు ఖండించాలి. దాని గురించి ఖండించలేదంటే మీకు ఇష్టమయ్యే కదా పెట్టించుకునేది. ఇది మీరే అడ్మిన్ అయ్యే దాంట్లో మరి ఏమిది? ప్రశ్నించే హక్కు లేదా? పోలీసులు కూడా అదే మాదిరిగా చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తే అది. పొద్దున్న తెల్లవారేసరికి వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నారు మొత్తం అందరూ. ఎంతసేపు బంధిస్తారు? ఎంతసేపు ఇది చేస్తారు? ఎంతసేపు ఇది చేసినా కానీ ఎవరు కూడా అట్లా ఉండరు. మీరు బంధించినంత మాత్రాన ఇళ్ళల్లో కూర్చొని మీకు భయపడి ఇదే అయిపోయి ఎందుకు కూర్చుంటారో? నేను వచ్చిన ఈరోజు నాతో పాటు జనాలు ఉన్నారు, ఇంకా వస్తారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకా జనాలు వస్తారు. మీకు చెప్పలే ఇంకా ఎవరికి? నేను చెప్పిండింటే ఇంకా ఎక్కువ కదిలింది జనం. నేను వస్తానని కూడా నాకు కూడా తెలియదు. నేను ఇట్లా పోలీసులు ఇట్లా చేస్తారని నేను రావాల్సి వచ్చింది. నేను వచ్చేది ఏంటిగా ఇంకా జనం ఎక్కువ వచ్చింది. ఎవరు లేరు అనుకుంటున్నారేమో ఏమన్నా? మాకు అందరూ ఉన్నారు, మాకు ప్రజలు ఉన్నారు. ప్రజలే మాకు ఇది అనుకుంటున్నాం. మీకేముందో ఇది ఏముందో మాకు తెలియదు. మాకైతే ప్రజలే ఉండేవి. మేము చేసిన పనులే చెప్పుకుంటున్నాము. మేము సహాయం చేయాలని అనుకుంటున్నాము. మేమేదో చేయాలనుకుంటున్నాము అంతే. మేము చేసేదానికి అడ్డుపడితే ఎంతవరకు అడ్డుపడతారు? ఎంతవరకు అడ్డుపడగలుగుతారు? లేదు కదా. ఏం తప్పు చేయడం లేదు నా కొడుకు. ఈరోజు ఏం తప్పు చేస్తున్నాడు? ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి ప్రశ్నిస్తున్నాడు. ఎవరికైనా ఉంది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు. ప్రజాప్రతినిధి కూడా ఆయన కూడా ఒక జెడ్పీటీసీ ఆయన, నేను ఒక సర్పంచ్. అందుకబట్టి మేము ప్రజాప్రతినిధులమే మేము కూడా. అందుకబట్టి మేము కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఆయన గారు.